వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఒక ఇంటి పేరు ఒక బ్రాండ్, రాజకీయాల్లో ఒక వైబ్రేషన్. అనంతపురం రాజకీయాలంటే గుర్తొచ్చే కుటుంబాల్లో పరిటాల కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. పరిటాల రవి కాలం నుంచి ఇప్పటి పరిటాల శ్రీరామ్ వరకు ఆ కుటుంబానికి ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పుడు అదే కుటుంబ వారసుడు సొంత నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడా? పార్టీ అధికారంలో ఉన్న మాట చెల్లని పరిస్థితి వచ్చిందా? పొత్తు రాజకీయాలు పరిటాల శ్రీరామ్ చేతులను కట్టేశాయా? ధర్మవరంలో జరుగుతున్నదేమిటి? రాయలసీమ గడ్డపై పరిటాల అనే పేరు ఒక ప్రకంపన. దశాబ్దాల కాలంగా అనంతపురం రాజకీయాల్లో ఆ కుటుంబానిది ఒక చెరగని ముద్ర. పరిటాల రవి కాలం నుండి నేటి శ్రీరామ్ వరకు ఆ ఇంటి పేరు వెనుక ఒక భారీ మాస్ ఫాలోయింగ్ ఉంది. కేవలం రాజకీయ నాయకులుగానే కాకుండా ఒక బ్రాండ్గా ఆ కుటుంబం ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. కానీ ఇప్పుడు అదే ధర్మవరం గడ్డపై పరిటాల వారసుడికి కాలం పరీక్ష పెడుతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. సొంత కోటలో సొంత పార్టీ అధికారంలో ఉన్న శ్రీరామ్ అడుగులకు అడ్డుకట్ట పడుతోందా అన్న చర్చ సాగుతోంది. ఒకప్పుడు ఆయన మాటే శాసనంగా సాగిన నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆకర్షణీయమైన నాయకత్వం ఉన్న, అధికారం చేతిలో ఉన్న ఏదో తెలియని అసంతృప్తి ఆయన్ని వెంటాడుతోంది. రాజకీయ వైభవం వెలవెలబోతోందా లేక ఇది తాత్కాలిక విరామమా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ పరిణామాలు పరిటాల అభిమానులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత ఎన్నికల హోర్లో ధర్మవరం వేదికగా పరిటాల శ్రీరామ్ విజయకేతనం ఎగరవేస్తారని అంతా భావించారు. అయితే పొత్తుల సమీకరణాలు శ్రీరామ్ రాజకీయ ప్రస్థానాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పాయి. కూటమి ఒప్పందంలో భాగంగా తన సొంత సీటును బీజేపీకి త్యాగం చేయాల్సి రావటం ఒక పెద్ద షాక్. అయినప్పటికీ పార్టీ క్రమశిక్షణ గల నేతగా శ్రీరామ్ వెనకడుగు వేయకుండా కమలం అభ్యర్థి గెలుపు కోసం శ్రమించారు. మంత్రి సత్యకుమార్ విజయంలో పరిటాల కుటుంబం పోషించిన పాత్ర అత్యంత కీలకం అనడంలో నో డౌట్. క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ను ఏకం చేసి బీజేపీ గెలుపును తన భుజస్కంధాలపై మోశారు శ్రీరామ్. ఎన్నికల ఫలితాల తర్వాత అంత సవ్యంగా సాగుతుందని భావిస్తే అసలు కథ అక్కడే మొదలైంది. త్యాగం చేసిన నేతకు తగిన గుర్తింపు లభిస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు క్యాడర్లో తలెత్తుతోంది. అధికారంలో భాగస్వామిగా ఉన్న పెత్తనం మాత్రం పరాయి చేతుల్లోకి వెళ్లినట్లు అనిపిస్తోందట. నిన్నటి వరకు వైసీపీలో ఉండి టీడీపీ శ్రేణులను వేధించిన వారు ఇప్పుడు సీన్ మార్చేశారు. బీజేపీ కండువా కప్పుకొని అధికార కూటమిలో చేరిపోవడం ధర్మవరం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. తమను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టిన వారే ఇప్పుడు పక్కన కూర్చుంటే ఎలా అని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వింత రాజకీయ పరిణామం పరిటాల శ్రీరామ్ను తీవ్రమైన ధర్మ సంకటంలోకి నెట్టేసింది. అటు పొత్తు ధర్మాన్ని పాటించలేక, ఇటు తనను నమ్ముకున్న కార్యకర్తల ఆవేదన చూడలేక ఆయన సతమతమవుతున్నారు. పాత ప్రత్యర్థులే కొత్త మిత్రుల అవతారమెత్తడం, క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికికే ప్రమాదమని శ్రీరామ్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అధికారం వచ్చిందన్న సంతోషం కంటే తమ ప్రత్యర్థులు చక్రం తిప్పుతున్నారన్న బాధే టీడీపీలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వైరుధ్యం వల్ల నియోజకవర్గంలో ఒక రకమైన స్తబ్దత ఆవహించింది. కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతింటున్న తరుణంలో శ్రీరామ్ మౌనం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు పరిటాల శ్రీరామ్ మాట చెల్లని పరిస్థితిని కల్పిస్తోంది. టీడీపీ నేతలు ఏ చిన్న పని కోసం వెళ్లినా బీజేపీ నేతల సిఫార్సు ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఇది పరిటాల బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. అటు ప్రభుత్వంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ తన వాయిస్ వినిపించని పరిస్థితి శ్రీరామ్ను ఆలోచనలో పడేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిటాల కుటుంబం ఇక్కడ డిఫెన్స్లో పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారులు సైతం ప్రోటోకాల్ విషయంలో శ్రీరామ్ కంటే బీజేపీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది. తన సొంత గడ్డపైనే పరాయి వాడిలా బతకడం శ్రీరామ్ వ్యక్తిత్వానికి విరుద్ధమని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పరిటాల వర్గం పట్టుకోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ గందరగోళం మధ్యలో టీడీపీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులు శ్రీరామ్ను మరింత ఆవేదనకు గురిచేశాయి.
మీ సమస్య నా బాధ్యత పేరుతో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నా స్పందన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నా వాటిని పరిష్కరించే అధికారం అధికారులకు లేకపోవడం పెద్ద అడ్డంకిగా మారింది. సమస్యలు పరిష్కరించలేనప్పుడు కేవలం వినతులు తీసుకోవడం వల్ల ప్రజల్లో నమ్మకం పోతుందని శ్రీరామ్ భావిస్తున్నారు. అందుకే ఆయన ఈ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉండటాన్ని అధిష్టానం తప్పుపట్టినట్లు సమాచారం. దీనిపై శ్రీరామ్ కూడా చాలా ఘాటుగానే స్పందించి అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వివరించారట. చేతులు కట్టేసినట్లు ఉంచి పరిగెత్తమని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నది ఆయన ప్రశ్న. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయలేకపోతున్నాననే బాధ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అధిష్టానం తీరుపై కూడా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పర్యటనలు గణనీయంగా తగ్గిపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఒకప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండే యువనేత ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నది మిస్టరీగా మారింది. తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉందట. లోకల్ బీజేపీ నేతల అతి జోక్యం వల్ల శ్రీరామ్ స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. అధికారంలో ఉండి కూడా నిస్సహాయ స్థితిలో ఉండటం ఆయనకు నచ్చటం లేదని సమాచారం. మంత్రి సత్యకుమార్తో వ్యక్తిగత విభేదాలు లేకపోయినా కింది స్థాయి నాయకత్వం మధ్య పొసగడం లేదు. రాజకీయాల్లో సైలెంట్గా ఉండడం అంటే అది ఓటమికి సంకేతం కాదు, అది ఒక పెద్ద తుపానుకు ముందు వచ్చే ప్రశాంతత అని కొందరు అంటున్నారు. అయినప్పటికీ క్యాడర్ మాత్రం తమ నాయకుడు మళ్లీ పాత ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నారు. శ్రీరామ్ మౌనం వెనక ఉన్న రాజకీయ వ్యూహం ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ధర్మవరం రాజకీయాల్లో పరిటాల అనే పేరుకు ఒక ప్రత్యేకమైన వెయిట్ ఉంది. కానీ నేటి పరిస్థితుల్లో ఆ వెయిట్ తగ్గుతోందా లేక తగ్గించే ప్రయత్నం జరుగుతోందా అన్నది అసలు ప్రశ్న. ఒక శక్తివంతమైన సామాజిక వర్గం శ్రీరామ్ వెనక ఉన్న అధికారిక నిర్ణయాల్లో వారి పాత్ర శూన్యమవుతోంది. పొత్తు ధర్మం అనే పేరుతో శ్రీరామ్ చేతులను కట్టేయడం వల్ల పార్టీ బలహీనపడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అటు బీజేపీ నేతలు కూడా తమ బలాన్ని పెంచుకునే క్రమంలో టీడీపీ శ్రేణులను పక్కన పెడుతున్నారని టాక్. ఈ ఆధిపత్య పోరులో నలిగిపోతున్నది మాత్రం సామాన్య కార్యకర్తలే. శ్రీరామ్ తన రాజకీయ భవిష్యత్తు కోసం, తన క్యాడర్ రక్షణ కోసం ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాజీ పడి రాజకీయాలు చేయడం పరిటాల రక్తంలోనే లేదని ఆయన అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే ధర్మవరంలో టీడీపీ పునాదులు కదిలే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పరిటాల శ్రీరామ్ రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. అటు చంద్రబాబు నాయకత్వంపై గౌరవం, ఇటు తన కుటుంబ వారసత్వం మధ్య ఆయన బ్యాలెన్స్ చేయాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వంలో గౌరవం దక్కడం లేదని భావిస్తే ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ధర్మవరం గడ్డపై మళ్లీ పరిటాల జెండా రెపరెపలాడాలంటే శ్రీరామ్ మునుపటి దూకుడు ప్రదర్శించక తప్పదు. అధిష్టానం ఈ సమస్యలను గుర్తించి శ్రీరామ్కు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తుందా అన్నది వేచి చూడాలి. పొత్తుల ప్రభావం ఒక నియోజకవర్గంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ధర్మవరం ఒక ఉదాహరణగా నిలిచింది. మరి ఈ చిక్కుముడిని విప్పి శ్రీరామ్ తన రాజకీయ ప్రాభవాన్ని ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి. ఒక సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే అది గర్జించటానికి సిద్ధమవుతున్నట్లే అని అనుచరులు నమ్ముతున్నారు. ధర్మవరం రాజకీయం ఇకపై ఎటు తిరుగుతుందో, పరిటాల వారసుడు తన సత్తా ఎలా చాటుతాడో కాలమే నిర్ణయించాలి.